బట్టి మళ్ళీ నా దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. మత్తయి సువార్త 13:52 ఆయన అందువలన పరలోక రాజ్యములో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధన నిధుల నుండి కొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలకు తెచ్చు ఇంటి యజమానిని పోలి ఉన్నాడని వారితో చెప్పాను. ప్రార్థన చేస్తున్నాం. దేవుడు చదవబడినటువంటి వాకు ద్వారా దేవుడు మనందరితో మాట్లాడినట్లు ఎదుగో మన మధ్యలో ఉన్నటువంటి జోసెఫ్ సిస్టర్ ప్రార్థిస్తుండగా ఏకీభవించున్నాం. మంచిది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. పరలోక రాజ్యం అనుభవం గురించి మరి ఆ యొక్క పరలోక రాజ్యం యొక్క మరి విషయాల గురించి మనము ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఎన్నో వారం నుండి గత వారము మరి పరలోక రాజ్యానికి శిష్యుడిగా చేరినటువంటి శిష్యుడైన శాస్త్రిగా జీవించాలి అనేటువంటి విషయంలో మనము మొదటి భాగమైనటువంటి శిష్యుడి గురించి మనము ధ్యానం చేస్తున్నాం. శిష్యుడి యొక్క మరి బైబిల్ గ్రంథం ప్రకారం మరి శిష్యుని యొక్క లక్షణాలు మరి పిలుపుకు స్పందించేవారుగా ఉండాలని, క్రీస్తును అనుసరించే వ్యక్తిగా ఉండాలని, క్రీస్తు వాక్యంలో నిలిచి ఉండేటువంటి వ్యక్తిగా ఉండాలని, ఫలించేటువంటి వ్యక్తిగా ఉండాలని, ప్రేమించేవాడిగా ఉండాలని, ప్రార్థనలో నిలిచి ఉండే వ్యక్తిగా ఉండాలని, సేవ చేసే వ్యక్తిగా ఉండాలని, సువార్త ప్రకటించే వ్యక్తిగా ఉండాలని, సంఘముతో సహవాసము మరి కలిగి ఉండే వ్యక్తిగా ఉండాలని, ఇతరులను శిష్యులుగా తయారు చేసే వ్యక్తిగా ఉండాలని, అలాగే వినయం కలిగి జీవించే జీవితం కలిగి ఉండాలని శిష్యుడి గురించి మనము ఇంకా కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడంటే, పరలోక రాజ్యములో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు అంటే శిష్యుడిగా చేరినటువంటి వ్యక్తి శాస్త్రిగా మరి ఆయన ఉండాలి అనే మాటను, శాస్త్రిగా జీవితాన్ని జీవించాలి. శిష్యుడిగా మాత్రమే కాదు, ఆ శిష్యుడు ప్రతి శాస్త్రిగా తన నిధిలో నుండి మరి వెలుపలికి మరి కొత్త పదార్థములు పాత పదార్థములు వెలుపలికి తెచ్చి ఇంటి యజమానిని పోలి ఉన్నాడని వారితో చెప్పినట్లుగా మనము ఇక్కడ చదువుకుంటున్నాం. అంటే శిష్యుడు అంటే శిష్యుడికి ఉండవలసినటువంటి లక్షణాలు చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ శాస్త్రి అనేటువంటి మాటను మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి మాట్లాడుతున్నటువంటి మాటను మనం చూసినప్పుడు ఇదిగో శాస్త్రి యొక్క జీవితం ఎలా ఉండాలో కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి మనము ధ్యానం చేసుకుంటూ ముందుకు కొనసాగుతాం. యాక్చువల్గా ఇది హీబ్రూలో వాడబడినటువంటి మొట్టమొదటి బైబిల్ గ్రంథంలో శాస్త్రి అంటే ఇంగ్లీష్లో వచ్చినప్పుడు మరి స్క్రైబ్ అనేటువంటి మరి మాట ఉపయోగించడం జరిగింది. స్క్రైబ్ అనేటువంటి మరి ఆ పదము ఉపయోగించడం జరిగింది. హీబ్రూలో మరి ఆ యొక్క పదానికి ఇవ్వబడినటువంటి అర్థాలు ఏంటంటే రాసేవాడు, రైటర్ అనేటువంటి మాట. అలాగే లేఖికుడు అంటే ఒక సెక్రటరీ. మరి ఇప్పుడు కాలంలో ఒక మేనేజరు ఏదన్నా చెప్తూ ఉంటే రాస్తూ ఉంటాడు కదా, వెంటనే దాన్ని లేఖికుడు, సెక్రటరీగా కూడా అర్థమించే విధంగా ఉంది. తర్వాత రికార్డర్ అంటే నమోదు చేసేటువంటి వాడు, ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డింగ్ మరి అనేటువంటిది ఏదైతే మనం చెప్పుకుంటో దానిని రికార్డ్ చేసేటువంటి వాడు అనేటువంటి అర్థము శాస్త్రి అంటే. నాలుగవదిగా చూసినప్పుడు మరి ఆయన ధర్మశాస్త్రం నందు అంటే దేవుని వాక్యం నందు ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తి ఉండాలి అనేటువంటిది. అలాంటి వ్యక్తిని స్క్రైబ్గా దేవుని వాక్యము వర్ణించినట్లుగా మనము జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాం. కొత్త నిబంధనలో అయితే మరి ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి వాడు, అలాగే మరి న్యాయశాస్త్ర పండితుడు అనేటువంటి పదాలు కూడా అర్థంతో ఇవ్వబడినట్లుగా మనమైతే జ్ఞాపకం చేసుకుంటున్నాం. వాస్తవానికి శాస్త్రంలో ఈ స్క్రైబ్స్ అనేటువంటి ఈ పదము కొత్త నిబంధన
సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 2 సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం. తనకు కలిగిన దర్శనం అంతటి బట్టి ఈ మాటలన్నిటి చొప్పున నాతాను దావీదును వర్తమానము తెలియజెప్పాను. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేశాను, నా ప్రభువా యెహోవా. సో ఇక్కడ మనం ఏం చదువుకుంటున్నామనంటే సెరేయా అనేటువంటి లేఖికుడు, అంటే లిఖించేటువంటి వాడు. లేఖికుడు అని అంటే లిఖించేటువంటి వ్యక్తుడు అనేటువంటి మాట మనకు ఇక్కడ తెలుగులో లేఖికుడు అనేటువంటి పదాన్ని వాడబడింది, కానీ ఇంగ్లీష్లో స్క్రైబ్ అనేటువంటి పదము ఉపయోగించడం జరిగింది. అంటే ఇదిగో మరి ఆ రాజు కానీ మరి ఎవరు ఏదైనా చెప్పినా కానీ లిఖించేటువంటి వాడు ఒక సెక్రటరీగా లేదనంటే ఒక స్టెనోగ్రాఫర్గా లిఖించేటువంటి వాడు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనకు జ్ఞాపకం చేస్తుంది. 2 రాజులు 12వ అధ్యాయము 10వ వచనంలో కూడా చూడండి. 2 రాజులు 10వ అధ్యాయము 12వ వచనం. మార్గమందు అతడు గొర్రె వెంట్రుకలు కత్తిరించు ఇంటికి వచ్చి 12:10 విస్తారముగా ఉన్నదని వారు తెలియచేయగా ఆ రాజు యొక్క ప్రధాన మంత్రులను ప్రధాన యాజకులను వచ్చి లెక్క చూచి సంచులలో ఉంచిరి. ఇక్కడ ప్రధానమంత్రి, రాజు యొక్క ప్రధానమంత్రి అనేటువంటి మాట ఇంగ్లీష్లో స్క్రైబ్గా ఉపయోగించడం జరిగింది. అంటే ప్రధానమంత్రి అనేటువంటి ఈ యొక్క మాట కింగ్స్ స్క్రైబ్ అనేటువంటి పదము ఉపయోగించడం, అంటే దేవాలయాల ధనానికి సంబంధించిన మరి నమోదు చేసేవాడు. అంటే డబ్బులంతా కూడా లెక్క పెట్టి ఇదిగో ఇంత అమౌంట్ ఉన్నది, ఇంత అమౌంట్ వచ్చింది, ఇంత అమౌంట్ ఖర్చు చేయటం జరిగింది అనేటువంటి విధానాన్ని మరి ఈ యొక్క ప్రధానమంత్రిగా రాయబడినట్ల తెలుగులో మరి ఆ రాజు యొక్క ప్రధానమంత్రి లేదా లేఖికుడు లేదనంటే స్క్రైబ్ అనేటువంటి వ్యక్తి యొక్క పని ఏంటంటే దేవాలయంకి వచ్చేటువంటి కానుకలు, వాటికి వచ్చేటువంటి ఆదాయాన్ని, ఖర్చులన్నీ కూడా ఆయన నమోదు చేసేటువంటి ఎంటర్ చేసేటువంటి వాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనమైతే జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాం. అలాగే మరి 2వ రాజులు 18:18లో మనం చూసినప్పుడు అక్కడ కూడా మరి రాజు దగ్గర ఉండేటువంటి ఒక శాస్త్రి అనేటువంటి షబ్న అనేటువంటి రాజు శాస్త్రి అనేటువంటి మాటను 18వ అధ్యాయము 18వ వచనంలో మనం అక్కడ అంటే రాజుల కింద కూడా రాజులు ఏం చెప్పినా కానీ ఒక స్టెనోగ్రాఫర్ ఒక మరి యజమాని దగ్గర లేదంటే ఒక అధికారి ఎదుట ఏ విధంగా అయితే చెప్పిందంతా కూడా రాసేటువంటి జీవితాలు కలిగి ఉంటారో ఒక రాజు దగ్గర కూడా ఉండి ఈ యొక్క శాస్త్రి అనేటువంటి రాజు ఏం చెప్పినా కానీ దానిని రాసేటువంటి మరి వ్యక్తిగా శాస్త్రి ఉంటాడు అనేటువంటి వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాం. 1 దినవృత్తాంతాలు 27వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుకుందాం. 27వ అధ్యాయము 32వ వచనము. పినతండ్రి అయిన వివేకము గల ఆలోచనకర్త అయి ఉండెను కనుక శాస్త్రిగా నియమించబడెను. అంటే ఇక్కడ వివేకము ఆలోచన కలిగినటువంటి వ్యక్తులుగా ఇదిగో రాజు దగ్గర ఉండేటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. అంటే సలహాలు ఇవ్వటానికి, ఆలోచనలు తెలియపరచడానికి ఇదిగో ఒక శాస్త్రిని అక్కడ ఏర్పాటు చేసుకున్న విధానాన్ని మనము జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాం. అంటే శాస్త్రి అంటే ఖచ్చితంగా వివేకము కలిగి ఆలోచన చెప్పగలిగేటువంటి వ్యక్తిగా ఉంటేనే శాస్త్రిగా నియమించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ శాస్త్రిని మరి ఈ విధంగా ఆ పదముతో ఉన్నటువంటి ఆ వివేకం కలిగినటువంటి ఆలోచన చెప్పగలిగేటువంటి వ్యక్తులను రాజు దగ్గర నియమించబడిన విధానాన్ని మనమైతే జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాం. ఇదే దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో 34:18 చదువుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 34వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం.
హిల్కీయా నాకు ఒక గ్రంథం ఇచ్చానని రాజు ఎదుట మనవి చేసుకుని శాస్త్రియకు షాఫాను సముఖమున దాని నుండి చదివి వినిపించెను. ఈ రాజు యొక్క స్క్రైబ్ యొక్క పని ఏమిటనంటే, ఇదిగో రాజు సముఖమున నిలుచుండి గ్రంథమును చదివి వినిపించేటువంటి వాడు ఆ శాస్త్రి. అంటే అధికారులు ఎదుట ఇదిగో అతడు ఏమనంట లేఖికుడుగా ఉన్నాడు. అంటే ఒక సెక్రటరీగా, స్టెనోగ్రాఫర్గా వాళ్ళు చెప్పినంత కూడా రాసేటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. అలాగే దేవాలయం యొక్క మందిరము, ఆ దేవాలయం యొక్క ధనాగారాల మీద నమోదు చేసేటువంటి డబ్బులు లెక్క చూసేటువంటి వ్యక్తులుగా నియమించబడ్డారు. అలాగే రాజు యొక్క పర్సనల్ సెక్రటరీగా ఒక ఆయన చెప్పేటువంటి రాయటానికి మరి ఈ యొక్క శాస్త్రం నియమించిన విధానము, అలాగే వివేకము కలిగి ఆలోచన చెప్పగలిగేటువంటి వ్యక్తిగా మరి శాస్త్రాన్ని నియమించుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగే రాజు సముఖము నుండి దేవుని యొక్క గ్రంథములో నుండి ఇదిగో చదివి వినిపించేటువంటి వాడుగా ఆయన బాధ్యతలను ఏర్పాటు చేసినట్లుగా చూస్తున్నాం. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనము, నెహెమ్యా 8:13లో మనం చూసినట్లయితే ధర్మశాస్త్రమందు ప్రావీణ్యత కలిగి ప్రజలందరికీ కూడా వివరముగా వివరించగలిగేటువంటి దాని ప్రకారము నడుచుకుంటూ వివరంగా వివరించేటువంటి మరి వ్యక్తిని శాస్త్రిగా మనము ప్రత్యేకంగా ఎజ్రా అనేటువంటి పేరును అక్కడ మనము చూస్తాం. ఎజ్రా గ్రంథము మరి 7వ అధ్యాయం 6వ వచనంలో కానీ, నెహెమ్యా గ్రంథము 8:13లో కానీ ఎజ్రా అనేటువంటి శాస్త్రం గురించి మనం చదువుకుంటాం. అంటే ధర్మశాస్త్రములో అంటే దేవుడి వాక్యములో ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తి దానిని ధ్యానం చేస్తూ దానిని అర్థం చేసుకొని దాని ప్రకారం నడుచుకోవటానికి, అలాగే ఇతరులకు నేర్పడానికి, ఇదిగో ఇతరులకి బోధించడానికి తనను తాను సమర్పించుకున్నటువంటి వ్యక్తిగా ఈ ఎజ్రా గ్రంథంలో, నెహెమ్యా గ్రంథంలో ఎజ్రాను గురించి, ఆ శాస్త్రి అయినటువంటి ఎజ్రాను గురించి వ్రాయబడినటువంటి మార్చలుగా మనమైతే జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాం. ఈ విధంగా ఈ పనుల నిమిత్తము బైబిల్ గ్రంథంలో శాస్త్రి ఏమి పనులు చేస్తాడో మరి అక్కడ వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. అయితే శాస్త్రి యొక్క బాధ్యతను కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమే ఉన్నాం. అంటే వారికి ఉన్నటువంటి లక్షణాలు, మరి శిష్యుడైనటువంటి వాడు అనేకమైనటువంటి విషయాలు, ఏ లక్షణాలు కలిగి ఉండాలి, ఎలాంటి బాధ్యతలు కలిగి ఉండాలి మనము ధ్యానం చేసుకున్న రీతిగా, అలాగే శాస్త్రైనటువంటి ప్రతి శిష్యుడు కూడా యేసుక్రీస్తు వారిని దేవుడిగా, రక్షకుడిగా అంగీకరించినటువంటి ప్రతి వ్యక్తి కూడా శిష్యుడు అవ్వాలనే విషయాన్ని మనము జ్ఞాపకం చేస్తున్నాం. నిజంగా నువ్వు కనుక శిష్యుడు అయితే ఇదిగో ఇంకొంచెం బాధ్యతలు కలిగినటువంటి శాస్త్రిగా నీవు జీవించాలి, శాస్త్రిగా నీవు మార్పు నొందాలి అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోగలుగుతూ ఉన్నాము. శాస్త్రి యొక్క బాధ్యతలు ఏమిటంట? అధ్యాయం చేయాలి. ఎజ్రా 7:10 చదవండి. 7వ అధ్యాయము, ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి. దాని చొప్పున పరిశోధించి దాని చొప్పున నడుచుకును, నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకునేను అనే మాటను ఇక్కడ మనం చదువుకుంటున్నాం. ఒక శాస్త్రి, ఒక క్రైస్తవుడేమో దేవుని వాక్యము విని దాని ప్రకారం నడుచుకునేటువంటి వ్యక్తి, కానీ శాస్త్రి అంట పరిశోధన చేసేటువంటి వ్యక్తి అంట. పరిశోధన చేసేటువంటి వ్యక్తి అన్నానంటే యెహోవా ధర్మశాస్త్రాన్ని దివారాత్రములు దానిని ధ్యానం చేసేటువంటి వ్యక్తి. ఎందుకు ఈ మాట ఇక్కడ వాడబడింది, దీని మూలం ఏంటి, దీని అర్థం ఏమిటి, ఇదిగో ఎలాగ ఇక్కడ ఈ మాట ఇంకెక్కడైనా వ్రాయబడిందా అనేటువంటి విషయాలను ఇదిగో దేవుని వాక్యాన్ని బట్టి మనము ఇక్కడ మరి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. ఒక్క మాటను బట్టి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేం, ఒక వచనాన్ని బట్టి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేం. సందర్భానుసారంగా అర్థం చేసుకోవాలి. ఏ సందర్భంలో ఆ మాటలు వాడుతూ ఉన్నాడు అనేటువంటిది అర్థం చేసుకోవాలి సందర్భానుసారంగా. అలాగే మరి కాంటెక్చువల్ అనేటువంటి మాట అంటారు దాన్ని. తర్వాత లిటరల్గా ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేయబడుతున్నది. అంతేగాని నానార్థాలు తీసుకుంటే మరి దానికి సమస్య వస్తుంది.
అలాగే మరి గ్రామాటికల్గా కూడా అర్థం చేసుకోవాలి. గ్రామాటికల్ అనేటువంటి మార్చును మనం చూసినప్పుడు ఇదిగో మనకి బైబిల్ గ్రంథం అనేటువంటిది ఇదిగో పాత నిబంధన హీబ్రూ అండ్ అరామిక్ భాషలో రాయబడింది. అలాగే కొత్త నిబంధన అంతా కూడా గ్రీకు భాషలో రాయబడింది. ఒక్కొక్క పదము మనందరికీ తెలుసు, అందరూ చదువుకున్న వాళ్ళ దరిదాపుగా. మరి దీంట్లో ఇంగ్లీష్లో వాయిస్, టెన్స్లు, తర్వాత మూడ్స్ ఇవన్నీ ఉంటాయి, అవునా కదా? మరి ఎంతమందికి తెలుసో కానీ ఆ మూడును బట్టి, ఆ వాయిస్ను బట్టి, ఆ టెన్స్ను బట్టి ద కరెక్ట్ మీనింగ్ అనేటువంటిది మనకి అర్థమవుతుంది. అలాగే ఇదిగో దీంట్లో కూడా గ్రీకులో కానీ హీబ్రూలో కానీ అలాగూ మూడ్స్ ఉంటాయి, అలాగే టెన్సెస్ ఉంటాయి, వాయిస్ ఉంటాయి. ఇదిగో మన తెలుగులో మనం ఒక ఉదాహరణ మనం చూసినప్పుడు ఇదిగో తెలుగులో ఒక మాట యోనాను గురించి నీవు లేచి అనేటువంటి మాటను మనం చూస్తాం. లేచి అంటే ఎప్పుడు లెగవాలి? వెంటనే లెగవాలా? లేదనంటే కాసేపు ఉన్న తర్వాత రెస్పాండ్ అయ్యేటువంటి విధానము అక్కడ హీబ్రూలో చూసినట్లయితే కొంచెం కూడా ఆలస్యం లేకుండా వెంటనే అనేటువంటి అర్థము అక్కడ వస్తుంది. అదే తెలుగులో మనకి అర్థం కాదు. అలాగే మనము ఆ విధంగా చెప్పుకుంటూ పోయినట్లయితే గ్రామాటికల్గా అది ఏ వాయిస్లో వాడబడింది, ఏ యొక్క టెన్స్లో వాడబడింది, దాని మూడ్ ఏమిటి, మరి పర్సన్ ఏంటి, అది మరి మ్యాస్కుల్ అయినా ఫిమ్ అయినా లేదా న్యూట్రల్ జెండరా అనేటువంటి దానిని బట్టి గ్రామాటికల్గా మార్చును అర్థం చేసుకోవటం ఇదంతా కూడా ధ్యానం కింద వస్తుంది. వాక్యం అర్థం చేసుకోవాలని అంటే ఇదంతా కూడా ధ్యానం కింద వస్తుంది. అలాగే మనము హిస్టారికల్ కూడా అర్థం చేసుకోవాలి. దాని సందర్భం ఏమిటి, అది లిటరల్గా అర్థం చేసుకోవాలి, గ్రామాటికల్గా అర్థం చేసుకోవాలి, చరిత్రానుసారంగా కూడా అర్థం చేసుకోవాలి. ఒక సందర్భము బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించకంటే ఇదిగో ఒంటె సూది మధ్యములో దూరుట సులభము అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ఇది ఆశ్చర్యమైన మాటే కదా. ఎక్కడైనా ఉంటే సూది బెజ్జంలో దూరుతుందా? హైలీ ఇంపాసిబుల్. పరలోకంలోకి ధనవంతుడు అంట పరలోకంలో మరి చేరలేడంట, కానీ ఒంటి మాత్రం సూది బెజ్జంలో దూరుతుందంట. ఆ వాక్యాన్ని మనకి చరిత్ర తెలిస్తేనే, ఆ మాట ఎందుకు రాశాడనేటువంటిది చరిత్ర తెలిస్తేనే ఆ వాక్యాన్ని అర్థం చేసుకోగలం, లేదనంటే కష్టం. అందుకే ఈ యొక్క శిష్యుడైనటువంటి వాడు దేవుని వాక్యం చదువుతాడు, మరి దానిని అర్థం చేసుకుని దాని ప్రకారం జీవించేటువంటి వాడు. కానీ శాస్త్రం అయితే ఇతడు ఏం చేయాలంట, ఇతడు వాక్యాన్ని అధ్యయనం చేసేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఏది ఏ పదము వాడబడింది, ఎందుకు వాడబడింది, దాని చరిత్ర ఏమిటి, ఇదిగో అనేటువంటి విధంగా ఆ యొక్క ధ్యానము చేయగలిగేటువంటి వాక్యాన్ని అధ్యయనము చేయగలిగేటువంటి వ్యక్తిగా మరి శాస్త్రి ఉండాలి అనే మార్చను మనం జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాం. ఎసరా అదే చేస్తున్నాడు, పరిశోధిస్తూ ఉన్నాడు. అలాగే దాని ప్రకారం జీవించాలని నిర్ణయించుకున్నాడు. అలాగే ప్రజలందరూ కూడా వాక్యము ప్రకటించాలనేటువంటి ఒక నిర్ణయాన్ని, దాని కట్టడలను విధులను నేర్పుటము అంటే ఇతరులను శిష్యులుగా చేయగలిగేటువంటి ఇతనికి ఈ శాస్త్రికి ఉన్నటువంటి బాధ్యత ఏమిటనంటే ఆయన తెలుసుకోవటమే కాదు, దాని ప్రకారము జీవించటమే కాదు, ఇతరులకి నేర్పుతాడంట. ఇతరులకి నేర్పేటువంటి వ్యక్తిగా ఉండాలని స్క్రైబ్ యొక్క బాధ్యతను ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాం. ఇదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో 2వ అధ్యాయము 15వ వచనములో మరి ఆ తిమోతికి కూడా చెప్పేటువంటి మార్చలను దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనటువంటి పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానుగాను నిన్ను నీవే దేవునికి కనపరచుటకు నువ్వు జాగ్రత్త పరుచుకునుమో. దేవుని వాక్యము ప్రకటించడం అంటే ఎవరు పడితే వాళ్ళు ప్రకటించగలరు, సర్వసాధారణంగా ప్రకటించగలరు. దానిలో ఉన్నటువంటి సత్యాన్ని, దానిలో ఉన్నటువంటి నిజమైనటువంటి వాక్య సత్యాన్ని తెలియపరచాలంటే ఇదిగో జాగ్రత్త పడమంటున్నాడు. తిమోతికి తెలియపరుస్తున్నాడు పౌలు భక్తుడు. దానిని అధ్యయనం చేయగలిగి ఉండాలి, దానిని గ్రామాటికల్గా చరిత్రానుసారంగా ఇదిగో మరి సందర్భానుసారంగా ఇదిగో దానిని ధ్యానం చేయగలిగి ఉండాలి.
అప్పుడు మాత్రమే ఇతరులకు నేర్పగలిగేటువంటి వ్యక్తిగా ఉండాలి అనేటువంటి మార్చును మరి శాస్త్రి యొక్క బాధ్యతను తెలియపరుస్తున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాం. చూడండి, 2 దినవృత్తాంతాలు 34:15 2 దినవృత్తాంతాల గ్రంథము 34:15 వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 34వ అధ్యాయము 15వ వచనం. అప్పుడు హిల్కీయా యెహోవా మందిరమందు ధర్మశాస్త్రము గల గ్రంథము నాకు దొరికెనని శాస్త్రియకు షాఫానుతో చెప్పి ఆ గ్రంథమును షాఫానుకు అప్పగించెను. దేవుని వాక్యాన్ని భద్రపరచగలిగినటువంటి బాధ్యతను ఇక్కడ మనము జ్ఞాపకం అతనికి అప్పగించబడటం అంటే దాన్ని జాగ్రత్త చేయాలి. దేవుని వాక్యాన్ని జాగ్రత్త చేయాలి. దేవునికి సంబంధించిన వాటిని ఇదిగో ఒక శాస్త్రి అయినటువంటి వాడు దానిని భద్రపరచగలిగేటువంటి బాధ్యతను, దానిని చక్కగా భద్రపరిచి ఇతరులకు మరి వినిపించడానికి, ఇతరులకు బోధించడానికి, అతను పరిశోధించడానికి భద్రత చేయవలసినటువంటి బాధ్యత కూడా ఇదిగో ఈ యొక్క శాస్త్రి అయినటువంటి షాఫానుకు అప్పగించడము జరిగినట్లుగా ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోగలుగుతూ ఉన్నాం. అంటే ఒక శాస్త్రైనటువంటి వాడు ఇదిగో భద్రపరిచేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఇదిగో అన్ని ఆలోచన వివేకం, ఇందాకే మనం చదువుకున్నాం, వివేకము కలిగి ఆలోచన చెప్పగలిగినటువంటి వ్యక్తి దీన్ని ఏ విధంగా భద్రపరచగలిగి ఉండాలి, దీన్ని ఏ విధంగా ఇతరులకు ఉపయోగకరంగా ఉంచాలనేటువంటి ఆ బాధ్యత శాస్త్రి కలిగి ఉన్నట్లుగా మనమైతే జ్ఞాపకం చేసుకోగలుగుతూ ఉన్నాం. భద్రపరిచి ఇదిగో మరి ప్రజలకు బోధించేటువంటి వ్యక్తిగా ఉండాలని నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 8వ వచనం ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నా. ఎజ్రా ఏం నిర్ణయించుకున్నాడంటే దాని విధులను, దాని కట్టడలను ఇతరులకు నేర్పాలి, వారికి బోధించాలనేటువంటి విషయాన్ని అక్కడ మనము పైనే చదువుకున్నాం. 8:8లో కూడా నెహెమ్యా గ్రంథంలో ప్రజలకు బోధించగలిగేటువంటి, తెలియపరచగలిగేటువంటి ఒక శిష్యుడి యొక్క బాధ్యత కూడా ప్రతి క్రైస్తవుడికి, నిజమైన క్రైస్తవుడికి ఇవ్వబడినటువంటి ద గ్రేట్ కమిషన్ ఏమన్నానంటే మనం ఇతరులకి సువార్త ప్రకటించాలి అనేటువంటి విషయాన్ని ఏదైతే చెప్పబడుతుందో, ఇదిగో ఆ యొక్క మరి శిష్యుడు ఇదిగో శాస్త్రిగా మారి దానిలో ఉన్నటువంటి వాక్య సత్యాలను గ్రహించి ఇదిగో ఆ సత్యాన్ని ఇతరులకు ప్రకటించగలిగేటువంటి, బోధించగలిగేటువంటి, అంటే మరి సత్యవాక్యాన్ని మాత్రమే ప్రకటించగలిగేటువంటి శాస్త్రిగా ఉండాలి అనేటువంటి మార్చను ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నార్మల్గా పాస్టర్గా ఉండటం వేరు, బోధకుడుగా ఉండటం వేరు, శాస్త్రిగా ఉండటం వేరు. ఎందుకనంటే ధ్యానం చేయాలి. శాస్త్రి అనేటువంటి వాడు ధ్యానం చేయాలి. గ్రామాటికల్గా, హిస్టారికల్గా, కాంటెక్చువల్గా, ఇదిగో లిటరల్గా దానిని ధ్యానం చేసి ఇదిగో తను నేర్చుకొని ఇదిగో తను మరి దానిని పాటిస్తూ ఇతరులకి నేర్పేటువంటి వ్యక్తిగా ఉండాలి, ఇతరులకు ప్రకటించగలిగేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఆ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాం. తర్వాత యెషయా గ్రంథం 37వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథము 37వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథము 37:2-3. ఇక్కడ శాస్త్రి కానీ ఇదిగో మరి ఇక్కడ 2వ వచనంలో గృహ నిర్వాహకుడకు ఎల్యాకీమును, శాస్త్రియకు షెబ్నాను, యాజకులలో పెద్దలను, ఆమోజు కుమారులను, ప్రవక్తయునైన యెషయా యొద్దకు పంపెను. వీరు గోనె పట్ట కట్టుకొనిన వారి ఆయన వద్దకు వచ్చి ఆయనతో మరి అతనితో ఇట్లనిది హిజ్కియా సెలవిచ్చినది ఏమనగా, అంటే గోనె పట్ట కట్టుకోవటం అనేటువంటిది ఏమి మనకి బోధిస్తున్నదంటే ప్రార్థనా జీవితము. ఒక శాస్త్రి అయినటువంటి వ్యక్తి ఇదిగో శిష్యుడు కూడా ప్రార్థనా జీవితం కలిగి ఉండాలని చెప్పుకున్నాం. అలాగే మరి శాస్త్రి అయినటువంటి వ్యక్తి కూడా ఇతరులతో కలిసి ఇదిగో ఇక్కడ మనము లిస్టు చదువుకుంటున్నాం. ఎవరంట? గృహ నిర్వాహకుడు, స్టీవార్డ్షిప్ కలిగినటువంటి వ్యక్తి, స్టీవార్డ్షిప్ అనేటువంటి లేదా స్టీవార్డ్ అనేటువంటి వ్యక్తితో, అలాగే శాస్త్రీయకు, అలాగే యాజకులలో పెద్దలతో
యాజకులైనటువంటి పెద్దలతో మరి ఇదిగో ప్రవక్తతో యెషయా అనేటువంటి ప్రవక్తతో కలిసి ప్రార్థనా జీవితము కలిగినటువంటి శాస్త్రిగా ఆయనకి ఇవ్వబడింది. ఒంటరిగా ప్రార్థన వేరు, ఇదిగో ఇతరులతో కలిసి ప్రార్థనా జీవితము కలిగి ఉండటం వేరు. సంఘ సమస్య నిమిత్తము లేదా సంఘంలో ఉన్నటువంటి సభ్యుల నిమిత్తము ఇదిగో ప్రార్థన చేయగలిగేటువంటి వ్యక్తిగా ఉండటము. సాధారణంగా నేను ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటున్నాను, రైట్, మంచిదే, అది వ్యక్తిగతమైనటువంటి జీవితము. కానీ ఇదిగో సంఘముతో కలిసి మరి ఒక క్రైస్తవుడు వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన కలిగి ఉండవచ్చు, ఇతరుల గురించి విజ్ఞాపన చేయగలిగి ఉండవచ్చు. కానీ శాస్త్ర అనేటువంటి వ్యక్తి ప్రత్యేకమైనటువంటి ప్రార్థన కలిగి ఉండడం కాదు, ఇదిగో యాజకులతో పెద్దలతో కలిసి ప్రార్థించేటువంటి వ్యక్తి, గృహ నిర్వాహకులతో కలిసి ప్రార్థించేటువంటి ఒక ప్రవక్తతో కలిసి ప్రార్థించగలిగేటువంటి వ్యక్తిగా ఇక్కడ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే సమూహముతో శాస్త్రి యొక్క బాధ్యత ఏమిటి అన్నానంటే, ఉన్న సమస్యల నిమిత్తము ఇదిగో సంఘము నిమిత్తము ప్రజల నిమిత్తము అందరితో కలిసి ఇదిగో ప్రార్థన విజ్ఞాపన చేయగలిగేటువంటి జీవితం గురించి మాట్లాడబడుచున్నటువంటి మార్చిగా మనమైతే జ్ఞాపకం చేసుకోగలుగుతూ ఉన్నాం. శాస్త్రీయ అంటే కేవలము శిష్యుడిగా ఉంటే కాదు. మనము చెప్పుకున్నాం, శిష్యుడి గురించి మాట్లాడుకున్నప్పుడు నువ్వు నామకార్థ క్రైస్తవుడికి ఏదో చర్చకు వస్తున్నావు పోతున్నావు అంటే నామకార్థ క్రైస్తవుడు ఉంటే కాదు, నువ్వు శిష్యుడిగా జీవించాలని చెప్పుకున్నా. శిష్యుడిగా ఉంటే సరిపోదు, ఇదిగో ఇప్పుడు నువ్వు శాస్త్రిగా జీవించాలి, నువ్వు శాస్త్రిగా నువ్వు మారాలి అనేటువంటి విషయాన్ని మనము ఆయన యొక్క శాస్త్రి యొక్క బాధ్యతలు మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. అలాగే నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నమ్మకము గల మనుషులను షెలెమ్యా అను యాజకుని, సాదోకు శాస్త్రిని, లేవీయులలో పెదాయను, ఖజానానీయులను కాపరులుగా నియమించితిని. ఇక్కడ దాని అర్థం ఏంటంటే దేవుని వాటికి కాపలా, దేవునికి సంబంధించినటువంటి వాటికి కాపలాదారులు అనేటువంటి మార్చను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రతి క్రైస్తవుడు కూడా కాపలాదారుడే. అంటే నమ్మకమైనటువంటి నిజమైన క్రైస్తవుడు కాపలాదారి. ఎందుకు అనంటే యేసయ్య గ్రంథంలో 3వ అధ్యాయంలో కానీ 30వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు ఇదిగో మనందరం కూడా మన వారికి కాపలాదారులము, మన ఇంటి వారికి కాపలాదారము, మన బంధుమిత్రులకు కాపలాదారము, మన స్నేహితులకు కాపలాదారులము అన్న మాటను దేవుని వాక్యం వచ్చి మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే మనుషులకు ఆదికాండంలో ఇది 4వ అధ్యాయంలో మనము చదువుకుంటాం. 4వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. ఎవరు మరి కయ్యూను తన సహోదరుడైనటువంటి హేబేలును చంపినప్పుడు ఇదిగో దేవుడు అడుగుతున్నాడు కయ్యూని, ఎక్కడ నీ సహోదరుడు ఎక్కడంటే, నేనేమన్నా కాపలాదారులనా అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. నిజమే, మన సహోదరులకి మనము కాపలాదారులము, మన కుటుంబానికి మనము కాపలాదారులము, అలాగే మన యొక్క బంధుమిత్రులకు కాపలాదారులము, ఇదిగో మన స్నేహితులకు కాపలాదారులము, సంఘానికి మనము కాపలాదారులు. అంటే కాపలాదారులు అంటే ఇదిగో దేవుని మార్చుకు దేవుని ఉగ్రత రాబోతుంది అని తెలియపరచాలి. ఇదిగో నువ్వు కనుక దేవుని తెలుసుకోకపోతే నువ్వు నరకానికి వెళ్తావు అనేటువంటి విషయాన్ని తెలియపరచాలి. అది కాపలాదారు యొక్క బాధ్యత. అంటే దేవునికి సంబంధించిన వాటి మీద కాపలాదారుగా ఉండాలి. ఎవరు దొంగిలించుకోకుండా, ఎవరు పాడైపోకుండా, ఎవరు నాశనమైపోకుండా, ఎవరు తప్పుదారులకు వెళ్ళకోకుండా, ఇదిగో ప్రతి ఒక్క శిష్యుడు అనేటువంటి వాడు శాస్త్రిగా మారినప్పుడు ఆ శాస్త్రి యొక్క బాధ్యత ఏంది? ఇదిగో పాస్టర్ గారు చూసుకుంటారులే అని పాస్టర్ గారు చూసుకుంటారులే. వాట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ? నువ్వు నిజంగా క్రైస్తవుడైతే శిష్యుడిగా జీవిస్తావు. శిష్యుడైనటువంటి వ్యక్తి శాస్త్రిగా యూ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆల్ ఓవర్ ద చర్చ్ పీపుల్. ప్రతి సంఘ సభ్యుల పట్ల నీవు ఒక బాధ్యతాయుతంగా
వారి పట్ల నీవు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోగలిగి ఉండాలి. అది దేవుడు కోరుకునేటువంటిది. నువ్వు శాస్త్రిగా జీవించాలంటే ఇదిగో నీవు మరి ఒక రెస్పాన్సిబిలిటీగా దేవుడి వాటి మీద ఒక రెస్పాన్సిబిలిటీ, కాపలాదారులుగా నీవు మరి ఆ వ్యక్తి ఎక్కడ పడిపోతాడో అని అతని గురించి నీకు చెందుండాలి, అతని గురించి ప్రార్థించాలి, అతనితో మాట్లాడాలి. ఎవరెత్తలో నాకేంది అనుకునేటువంటి వాళ్ళు మరి సంఘాలలో చాలా జస్ట్ వస్తున్నామా, కూర్చున్నామా, పాట పాడామా, వస్తే పాడతాం, లేదనంటే పాట విన్నామా, ఇదిగో వాక్యం విన్నామా, అర్థమైన అర్థం కాకపోయినా వెళ్ళిపోతున్నామా. వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ? నీ బాధ్యత ఎక్కడ? నువ్వు ఒక సంఘానికి నడిపించబడుతూ ఉన్నప్పుడు, నువ్వు శాస్త్రంగా నువ్వు మలచబడేటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు, ఇదిగో దేవుడి వాచ్ మీద నేను కాపలాదారుగా పెట్టాడు. నీ కుటుంబంలో నీ కుటుంబానికి నువ్వు కాపలాదారువి. ఇదిగో మరి ఒక కుటుంబ యజమానుడు తన భార్యకి తన బిడ్డలకి అన్ని కూడా సమకూర్చడానికి, వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఎంత కాపలాదారుడుగా ఉంటాడు. అలాగే కేవలం ఒక పాస్టర్ వల్ల అయ్యేటువంటి పని కాదు ఇది. ప్రతి క్రైస్తవుడు కూడా నిజమైన క్రైస్తవుడు శిష్యుడిగా ఉండాలి. శిష్యుడు అనేటువంటి వాడు ఒక శాస్త్రిగా మలచబడి ఇదిగో ఒక్కొక్క బాధ్యతను తీర్చుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. దేవుని వాక్యం మీద ఇదిగో కాపలాదారులుగా ఉంటూ బాధ్యతను నెరవేర్చేటువంటి మరి వారిని కాపాడగలిగేటువంటి ఆ పనిని కాపాడగలిగేటువంటి ఆ పనిని జరిగించగలిగేటువంటి విధంగా ఒక్కొక్కరు ఒక కాపలాదారులే అన్నటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోగలుగుతూ ఉన్నాం. మరి ఈనాడు సంఘాల్లో క్రైస్తవుడిగా ఉన్నటువంటి వ్యక్తి, నిజమైన క్రైస్తవుడిగా ఉన్న వ్యక్తి శిష్యుడిగా మార్పు పొందుతున్నాడా? మరి శిష్యుడిగా మార్పు పొందితే ఇదిగో శాస్త్రిగా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడా అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాం. తర్వాత నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయం 36వ వచనం చదువుకుందాం. నెహెమ్యా 12వ అధ్యాయం 36వ వచనం చదువుకుందాం. సో ఇక్కడ మనం చూసిన దైవజనులకు అమ్మ 12:36 చదివింది 36లో. సో ఇక్కడ మనం ఏం చదువుకున్నాం? అతని బంధువులకు షమయ, అజరేలు, మిగునై, మిలలై, గిలలై, మాయి, నేతనేలు, యూదా, హనాని అనువారు వీరు దైవజనులకు దావీదు యొక్క వాయిద్యములు వాయించుచూ పోయిరి. వారి ముందర శాస్త్రీయకు ఇశ్రాయేలును నడిపించును. అంటే ఇతరులను నడిపించగలిగేటువంటి నాయకుడుగా. శాస్త్రి యొక్క బాధ్యత ఏంటి? ఇదిగో వర్షిప్ లీడర్ ఏర్పాటు పాడుకుంటారు. చాలామంది సంఘాల్లో దానిని ఇనిషియేటివ్గా తీసుకునేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. వర్షిప్ లీడర్లుగా ఉంచు, వర్షిప్ను నడిపించేటువంటి యూత్ లీడర్లుగా ఉంచు, యూత్ను నడిపించగలిగేటువంటి లేదా మరొక ప్రోగ్రాన్ని నడిపించగలిగేటువంటి ఆ బాధ్యతను తీసుకుంటారు. వారు ముందుండి అన్నిటికి కూడా సేవకుడే అంటే కాదు. యు ఆర్ స్క్రైబ్. ప్రతి క్రైస్తవుడు కూడా శిష్యుడిగా మారితే, శిష్యుడిగా మారినటువంటి నీవు ఒక స్క్రైబ్ అయితే, ఒక శాస్త్రం అయితే, నువ్వు నాయకత్వ బాధ్యతను తీసుకొని ఇదిగో నడిపించగలిగేటువంటి, ఇతరులను నడిపించగలిగేటువంటి, ఆత్మీయతలో నడిపించగలిగేటువంటి వాళ్ళ చేత నువ్వు ఏదైనా దేవుని కొరకు పని చేయించగలిగేటువంటి బాధ్యతలు కలిగి ఉండాలనేటువంటి శాస్త్రం గురించి మాట్లాడబడుతున్న మార్చను మనమైతే జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాం. అలాగే మత్తయి సువార్త 8వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 19వ వచనం. బోధకుడా, నేను ఎక్కడికి వెళ్ళినాను, ఎక్కడికి వెళ్ళినాను, వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. నిత్యము కూడా క్రీస్తును వెంబడించేటువంటి శాస్త్రిగానే ఉండాలి. అంతేగాని తనను ఫాలోయింగ్ చేసుకునేటువంటి వ్యక్తులుగా కాదు. నిజమే నాయకుడిగా ముందుండి నడిపించాలి, కానీ ఆయన ఎవరిని ఫాలో అవ్వాలా? క్రీస్తును ఫాలో అవ్వాలి. ఈనాడు చాలా సంఘాల్లో జరిగేది ఏంటంటే
వీళ్ళు నాయకులు నన్ను ఫాలో అవ్వండి అంటున్నారు. ఈయన ఆల్రెడీ క్రీస్తును ఫాలో అవుతూ ఉంటేనే వీళ్ళని ఈయన ఫాలో అవుతారు. అందుకే పౌలు భక్తులు ఏమన్నారంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నది అనేటువంటి మార్చను మనం జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాం. అంటే ప్రతి స్క్రైబ్ కూడా యేసుక్రీస్తు వారిని వెంబడిస్తూ ఇదిగో సంఘంలో బాధ్యతాయుతంగా వారిని బాధ్యతాయుతంగా నడిపించగలిగేటువంటి నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలని మనకు జ్ఞాపకం చేస్తుందే తప్ప ఇదిగో నన్ను ఫాలో అవ్వండి అలా ఫాలో చేయించుకొని సంఘాన్ని విడదీసే వాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. దాంతో పాటు మనం వేరే కుంపడు పెడదామని వేరే కుంపడు పెట్టేటువంటి వాళ్ళు ఈనాడు సంఘాల్లో చాలామంది ఉన్నారు. నిజంగా క్రీస్తుని మరి అనుసరించేటువంటి వ్యక్తి అయితే అలాగూ చేయరు. సో ఇక్కడ శాస్త్రి యొక్క మరి గొప్ప అతనికి ఉన్న బాధ్యత ఏమిటంటే క్రీస్తును వెంబడిస్తూ నాయకత్వ లక్షణాలు కలిగి ఇతరులను కూడా దేవునిలోకి నడిపించగలిగేటువంటి బాధ్యతాయుతమైనటువంటి జీవితం కలిగి ఉండాలనేటువంటి మార్చను జ్ఞాపకం చేయబడుతుంది. తర్వాత మార్కు సువార్త 12వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 12:32. ఆ శాస్త్రి బోధకుడా బాగుగా చెప్పితివి, అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. ఇక్కడ ప్రతి శాస్త్రి కూడా సత్యవాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు, దేవుని చేత మనకి ప్రకటించబడుతూ ఉన్నప్పుడు సత్యాన్ని ఒప్పుకునేటువంటి వ్యక్తులుగా ఉండాలి. కొంతమంది ఒప్పుకోరు. వాళ్ళకు ఉన్నటువంటి పాశ్చాత్యగా పరచడం లేకపోతే ఎక్కడో వింటారు, ఇక అదే ఫాలో అవుతుంటారు. సత్యం చెప్పినా కానీ నువ్వు ఎంత చెప్పుకో, నేను ఆడిన్నాను, నేను అదే ఫాలో అవుతాను అనుకునేటువంటి ఆలోచన కాదు. నిజంగా అది సత్యమైతే గ్రామాటికల్గా గ్రీకులో హీబ్రూలో వాడబడినటువంటి పదాలను బట్టి ఇదిగో సందర్భానుసారంగా ఇదిగో అక్షరానుసారంగా హిస్టోరికల్గా మనము దానిని అర్థం చేసుకున్నప్పుడు ఒక సత్యము మనకి ప్రకటించబడినప్పుడు తెలియపరిచినప్పుడు ఆ సత్యాన్ని యాక్సెప్ట్ చేయగలిగి ఉండాలి. అది గొప్ప శాస్త్రుడి యొక్క అతని యొక్క బాధ్యత. కొంతమంది దానిని అంగీకరించేటువంటి వ్యక్తులుగా ఉండరు. అందుకే దేవుని వాక్యాన్ని అధ్యయనపూర్వకంగా చదవాలి. ఏదో మాస్టర్ రమేష్ బాబు చెప్పాడనేటువంటి విధంగా గుడ్డెత్తి చేయబడినట్ల నమ్మటం కాదు. అలాగూ ఉన్నదా లేదా, అలాగూ రాయబడిందా లేదా అనేటువంటిది వాక్యములో ధ్యానం చేయగలిగి ఉండాలి. ఆనాడు బెరయా సంఘము చేసింది, ఈనాడు మనమందరము కూడా అలాగూ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఒకవేళ అప్పటి వరకు మనకు ఒక వాక్యము తెలియక, ఆ సందర్భము తెలియక, ఆ సత్యము తెలియకోకుండా సత్యము మనకు ప్రకటించబడినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయగలిగి ఉండాలి. కొన్నిసార్లు మన అహం దెబ్బతింటుంది. ఇదిగో సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఒకప్పుడు ఒక పాస్టరు నాకు చేసి యాకోబు గురించి నాకు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. అప్పటి వరకు నేనేం బోధించాను అంటే యాకోబు వచ్చి మోసగాడు అనే విధంగా బోధించాను. నేను నా బోధనలో యాకోబు మోసగాడు అనేటువంటి విధంగానే బోధించాను. అతడు ఆ సేవకుడు వచ్చి నాతో కొన్ని విషయాలు యాకోబు గురించి పంచుకున్నప్పుడు ఇదిగో నేను రియలైజ్ అయ్యాను, ఇదిగో నా ఆలోచన తప్పు, ఆయన మోసగాడు కాదు అనేటువంటిది ఆయన చెప్పిన విధానంలో ఆ వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేసినప్పుడు యాకోబు మోసగాడు కాదు. నిజంగా సత్యాన్ని యాక్సెప్ట్ చేయడం గొప్ప విషయం. అది మనము సరిచేయబడాలి. శాస్త్రం అనేటువంటి వ్యక్తి ఇదిగో మనము విన్నటువంటి వాక్యము అంతవరకు ఉన్నటువంటి విధానము అనేటువంటిది సత్యం కానప్పుడు ఏం చేయాలని అంటే దానిని విన్నప్పుడు, సత్యాన్ని విన్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయగలిగి ఉండాలి. ఇంకొకటి, నేను బైబిల్ కాలేజీలో మొట్టమొదటిసారిగా నేను ఒక 1 year CTH కోర్సులో నేను ట్రైనింగ్ చేసినప్పుడు ఆదికాండ గ్రంథము మొదటి అధ్యాయము 1వ వచనము 2వ వచనానికి మధ్య గ్యాప్ థియరీ అనేటువంటి దాన్ని నేను వినడం జరిగింది. గ్యాప్ థియరీ అంటే
ఇప్పుడు బైబిల్ గ్రంథం ప్రకారము మన యొక్క మరి సృష్టి భూమి యొక్క వయసు ఏందనంటే సుమారు ఆ యొక్క మరి 4000 తర్వాత 2000 చిల్లర 6000 సంవత్సరాల క్రితమైన బైబిల్ గ్రంథము మనకి జ్ఞాపకం చేస్తుంది. కానీ క్రిస్టియన్ సైన్స్ అనేటువంటి వాళ్ళు ఏం చేశారనంటే మరి ఇప్పుడు మరి సైంటిస్టులు ఏం చేస్తారంటే భూమి వయసు ఎంతంట సుమారు 100 కోట్లు చెప్తూ ఉన్నారు. ఆ 100 కోట్లు సైన్స్ రైట్, మరి ఆ బైబిల్ కూడా రైట్ అనిపించుకోవాలని అంటే వీళ్ళు ఏం చేశారు, ఇదిగో 1వ వచనానికి 2వ వచనానికి ఆధారపూరితంగా లేనటువంటి వాటికి ఎన్నో వేల సంవత్సరాలు గ్యాప్ ఉందని పెట్టేసి తప్పుడు బోధించారు. నేను అది విన్నప్పుడు చాలా ఎగ్జైట్ అయిపోయి అసలు నా స్నేహితులకి తెలిసిన వాళ్ళందరూ కూడా మరి కలుసుకున్న వాళ్ళందరికీ ఆ 1 year కోర్స్ అయిపోయినాక అందరికీ కూడా అందరికీ బోధించేశారు. తర్వాత మళ్ళీ హైయర్ స్టడీస్కి వెళ్ళినప్పుడు బీటీహెచ్కి వెళ్ళినప్పుడు అక్కడ సత్యాన్ని మళ్ళీ ప్రకటించబడినప్పుడు ఇదిగో నేను సరిచేయబడ్డాను. వాక్యము గ్రామాటికల్గా సందర్భానుసారంగా అర్థం చేసుకొని నేను సరిచేయబడ్డాను. ఒక శాస్త్రి అయినటువంటి వ్యక్తి ఇదిగో నువ్వు గొప్ప శిష్యుడిగా ఉండొచ్చు, నువ్వు శాస్త్రిగా మారాలని అంటే సత్యము ప్రకటించబడినప్పుడు సత్యాన్ని యాక్సెప్ట్ చేయాలి, ఒప్పుకోగలిగేటువంటి వ్యక్తిగా ఈ శాస్త్రి ఇక్కడ మనం చదువుకున్న మార్క్స్ వార్తలో చదువుకున్నటువంటి యేసుక్రీస్తు చెప్పినటువంటి సత్యాన్ని ఒప్పుకుంటూ ఉన్నాడు. అలాంటి బాధ్యతాయుతమైనటువంటి జీవితాలు మనము కలిగి ఉండాలి అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇలాంటి శాస్త్రి అంట తన ధననిధిలో నుండి ఏమని చదువుకుంటున్నాం ఇక్కడ, తన ధననిధిలో నుండి చదవండి 52వ వచనము 11వ అధ్యాయం 52వ వచనము. తన శిష్యుడి ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి, అంటే తన దగ్గర ధననిధి అంటే ట్రెజర్, తన దగ్గర కొంత దాచుకొని ఉన్నాడంట. ప్రతి శాస్త్రి కూడా తన దగ్గర కొంత దాచుకునేటువంటి వ్యక్తిగా ఉండాలి. మన దగ్గర ఏముంది, మన దగ్గర ఏం దాచుకుని ఉన్నాం చెప్పండి అండి. డబ్బు దాచుకుంటున్నామా, బంగారము ఇదంతా దాచుకుంటున్నామా లేదా? కొంతమంది నిన్నే క్లాసులో చెప్పుకోవడం జరిగింది, బంగారము ఉంటే అందరికీ కనపడాలని ఒక పాస్టర్ని, అంటే 2 పాస్టర్ని నేను చూశాను. ఆంధ్రాలో కాదు, ఇక్కడే మరి నా 2 పాస్టర్ని చూశాను. 8 ఉంగరాలు పెట్టుకుంటారు, 4000కి 4000కి. ఎప్పుడు దాన్ని వాళ్ళు మాట్లాడేటప్పుడు ఇట్లా అంటూ ఉంటారు, అంటే నాకు ఉంగరాలు చూపించుకోవాలో లేకపోతే ఏమవుతుంది. స్త్రీలు కూడా ఈనాడు చాలామంది పురుషులు కూడా వాళ్ళ యొక్క తరహతను బట్టి బంగారం ఉందని వెళ్ళగలిగినటువంటి ఉన్నాయని కనిపించుకుంటున్నారు. కానీ ఇక్కడ ప్రతి శాస్త్రి కూడా తన ధననిధి ఉంది అనేటువంటి మార్చను మనము జ్ఞాపకం చేసినప్పుడు ఇదిగో గ్రీకులు వాడబడినటువంటి ఆ పదము దేనిదంటే దేవుని వాక్య సంపద. దేవునికి మహిమ కలుగుగాక. ఇదిగో గ్రీకులో వాడబడినటువంటి పదం ఏంటంటే దేవుని వాక్య సంపద. ఇదిగో మనము సంపాదించుకోవాల్సినది ధనము కాదు, మనము సంపాదించుకోవాల్సింది వైద్యుర్యాలు కాదు, మనము సంపాదించుకునేది వేరేది ఈ లోక సంబంధమైనటువంటిది, మనకు నశించిపోయేటువంటి వారి కాదు. దేవుని వాక్య సంపదను సంపాదించుకోవాలని మార్చును అక్కడ ఓడబడినట్లుగా ప్రతి శాస్త్రి కూడా తన ధననిధిలో నుండి, అంటే తన దగ్గర ఉన్నటువంటి వాక్య సంపదలో నుండి అనేటువంటి మార్చును ఉపయోగించినట్లుగా మనం చూస్తున్నాం. ఇదే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలుసు, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనడి, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనడి అంటే అక్కడ ట్రెజర్ ఏదైతే ఉన్నదో అక్కడ మన ఆత్మీయ జీవితం అనేటువంటిది ఆశీర్వదించబడే విధంగా మనము సంపాదించుకోవాలి అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోగలిగి ఉన్నాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 35వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ మంచి మనిషి అంట, చదవండి ఎవరైనా, మంచి మనుషుడు సజ్జనుడైనటువంటి మంచి వ్యక్తి అయినటువంటి వ్యక్తి అంట తనలో నుండి ఏం తీసుకొస్తాడంట, సద్విషయాలను మంచి విషయాలను తీసుకొస్తాడంట. అంటే ఒక మంచి మనిషిగా ఉండాలంటే మనలో ఏముండాలా, ధననిధి ఏమై ఉండాలా, మంచి ఉండాలి. మంచి విషయాలు మాట్లాడాలని అంటే మంచి మనలో దాగి ఉండాలి. వాక్యము మనము ప్రకటించాలంటే వాక్యము మనలో
ఒక ధననిధిగా దాచబడాలి. అందుకే 119వ కీర్తనలో నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. అది మనకి ధననిధి దాచాలి. ప్రతి శాస్త్రి కూడా ధననిధి దేవుడి వాక్యం అనేటువంటి సంపాదన మనలో దాచుకుని ఉండాలి అనేటువంటి మార్చము ఇక్కడ చాలా స్పష్టంగా జ్ఞాపకం చేయబడుతుంది. కొలస్సీ పత్రికలో 2వ అధ్యాయం 3వ వచనములో మనం చూసినప్పుడు అక్కడ సమస్త జ్ఞానము వివేకము ప్రభు అయిన యేసుక్రీస్తునందు మరి గుప్తములై ఉన్నవి, దాచబడి ఉన్నవి అనేటువంటి మార్చను మనం చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తు వారు వాక్యమై ఉన్నటువంటి, జ్ఞానమై ఉన్నటువంటి ఆయనను మనము సమృద్ధిగా మనలో పెట్టుకుని ఉండాలి, ఆయనను దాచుకుని ఉండాలి, ఆయనను కలిగి ఉండాలి. వాక్యమై ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు, జ్ఞానమై ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు, శాస్త్రి ఏం చెప్పుకున్నాం, వివేకం కలిగిన ఆలోచన చెప్పగలిగేటువంటి వ్యక్తి. కాబట్టి ఇదిగో మన ధన సమృద్ధి ఏంటంటే వాక్య సమృద్ధి, దేవుని వాక్య సంపద మనలో సమృద్ధిగా ఉంచుకొని ఉండాలి అనే మార్చను మనమైతే జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాం. అప్పుడు తర్వాత ఏమంటున్నాడు, అలాంటి వాక్యం అనంట ధననిధుల నుండి కొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలి ఉన్నాడు. అంటే మరి ఇక్కడ ఇంటి యజమానులను అంటే ప్రభువైన యేసుక్రీస్తు అని మనం జ్ఞాపకం చేసుకోగలుగుతాం. ఇక్కడ శాస్త్రైనటువంటి వాడు తన ధననిధిలో నుండి, తన ధననిధి అని అంటే వాక్య సంపద అని అంటే ఇదిగో కొత్త పదార్థములను అనేటువంటి మార్చను మనం చూసినప్పుడు దేవుడు ఇది మరి కొత్త విషయాలు చెప్పడం కాదు, కొత్త విషయాలు బైబిల్ గ్రంథంలో నుంచి కొత్త విషయాలు చెప్పడం కాదు, ఉన్న వాస్తవాన్ని చెప్పడం, దేవుని సత్యాన్ని ప్రకటించటము అనే విషయాన్ని మనమైతే జ్ఞాపకం చేస్తున్నాం. కొంతమంది దీన్ని ఏమంటారని అంటే ఇది మరి కాలపరంగా మరి కొత్తది కాదు, కాలపరంగా ఇది కొత్త విషయాలేం కాదు. అయితే దేవుడు తీసుకొచ్చినటువంటి కొత్త నిబంధన సత్యాన్ని ప్రకటించేటువంటి వ్యక్తులుగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఆ యొక్క ధననిధిలో నుండి ఏం బయటకు తీసుకురావాలంట, కొత్త నిబంధన దేవుని వాక్య సత్యాన్ని మరి అలాగే మరి పరలోక రాజ్య సత్యాలని మనము బయటకు తీసుకొచ్చేటువంటి వ్యక్తులముగా ఉండాలి అనేటువంటి మార్చును మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే పాత పదార్థాలు అంటే పాత నిబంధన, చాలామంది ఏమంటారు అని అంటే పాత నిబంధన అంతా కూడా కొట్టివేయబడింది. నిజమే, ఏది కొట్టివేయబడింది? అంత కొట్టివేయబడినప్పుడు మన బైబిల్ గ్రంథంలో పాత నిబంధనల 39 పుస్తకాలు ఎందుకు? క్రీస్తు నెరవేర్చాడు అనేటువంటి మాట చెప్తా. నిజమే, క్రీస్తు నెరవేర్చాడు. ఏం నెరవేర్చాడు? బలులు, ఇదిగో పండగలు, ఆయన గురించి ఏదైతే మరి ఛాయగా పాత నిబంధనలో చెప్పబడిందో ప్రతీది కూడా నెరవేర్చేశాడు. అలాగని మరి పాత నిబంధనలో పదాజ్ఞలు ఉన్నాయి కదా, పదాజ్ఞలు మనం పాటించకూడదా? మనకు సంబంధించింది కాదు, మనకు పొరపాటే. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడింది కొత్త పదార్థాలు పాత పదార్థాలు అనేటువంటి మార్చను, కొత్త నిబంధన పాత నిబంధనలు అనేటువంటి దేవుని సత్యాలను మరి పురాతనమైనటువంటి పూర్వకాల పాత నిబంధనలకు సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా ఇతరులకు ప్రయోజనకరంగా, ఆత్మీయ జీవితానికి ప్రయోజనకరంగా, ఆత్మీయతలు ఎదగటానికి ఇదిగో ఈ శాస్త్రైనటువంటి వ్యక్తి ఇదిగో తన ధననిధుల నుండి, దేవుని వాక్య సంపదల నుండి, ఆ సంపద లేదనుకోండి అసలు ఏం తీసుకురాగలడు అతను? తనలో సంపద లేదనుకోండి, తన దగ్గర ధననిధి లేదనుకోండి, ఏం బయటకు తీసుకొస్తాడు? కొత్తవి పాతవి ఏ విధంగా తీసుకురాగలడు? తీసుకురాలేడు. కాబట్టి సంపదను నిల్వ చేసుకోవాలి, ఆ ధనాగారాన్ని నిల్వ చేసుకోవాలి. ధనాగారం అంటే దేవుని వాక్య సంపద ధ్యానం చేస్తూ ఆ వాక్యాన్ని మన హృదయం ముందు భద్రపరుచుకుంటే ఇదిగో కొత్త విషయాలను, పదార్థాలను, పాత నిబంధనల నుంచి సత్యాలను మనము బయటకు తీసుకొచ్చి ఇదిగో సంఘానికి ప్రయోజనకరంగా, ఇతరులకు మనము వారి ఆత్మీయ జీవితానికి మేలుకరంగా మనము మరి అలాగూ తీసుకొచ్చేటువంటి వ్యక్తులముగా ఉండాలి అనేటువంటి మార్చును మనము జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాం. అవసరమైనప్పుడు ఇలాంటి సత్యాలన్నీ కూడా జ్ఞాపకం చేయవలసినటువంటి అవసరత ఉన్నది. అలాంటి సత్యాలు చెప్తూ ఉన్నప్పుడు ఇందాకే మనం శాస్త్రీయ బాధ్యత ఏమిటంటే యూ షుడ్ యాక్సెప్ట్ ద ట్రూత్.
ఆయన ఖచ్చితంగా ఆ సత్యాన్ని యాక్సెప్ట్ చేయగలిగి ఉండాలి. అంతేగాని నేను యాక్సెప్ట్ చేయను, నేను మారను అని అంటే అది నువ్వు నిజమైనటువంటి బాధ్యత ఒక స్క్రైబ్గా జీవించడం లేదు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. అవసరమైనప్పుడు ఆ సత్యాన్ని బయటకు తీసుకురావాలి. కొత్త పదార్థములు, పాత పదార్థములన్నీ కూడా ఇదిగో ఇతరులకి ప్రయోజనకరంగా వాళ్ళ ఆత్మీయతలు ఎదగటానికి, వారు బలపరచబడటానికి, వారు సరిచేయబడటానికి ఇదిగో దేవుని వాక్యము అనేటువంటిది మరి బయటకు తీసుకొచ్చి ప్రకటించగలిగేటువంటి జీవితం గురించి మాట్లాడబడుతున్నట్లుగా మనమైతే జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాం. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని స్థలమా, ఇదిగో దేవుని రాజ్యములో చేరినటువంటి ప్రతి శిష్యుడు కూడా, శిష్యుడైనటువంటి వాడు శాస్త్రిగా ఉండి తన నిధుల నుండి కొత్త పాద పదార్థములు తీసుకొచ్చి ఇతరులకు ప్రయోజనకరంగా దేవుని చిత్రాన్ని నెరవేర్చేటువంటి పాత్రగా వాడబడతాడు. ఈనాడు ఎంతమంది క్రైస్తవులుగా లేదా సేవకులుగా అలాగూ జీవించేటువంటి జీవితాలు కలిగి ఉంటున్నారు అనేటువంటిది ప్రశ్నించుకోవాలి. ఇంకా నామకార్థ క్రైస్తవులుగా ఉంటే ఇదిగో మార్పును శిష్యుడిగా మార్పును శిష్యుడిగా జీవించు. శిష్యుడిగా ఉన్నట్లయితే ఇదిగో ఒక శాస్త్రిగా నీ జీవితాన్ని మలుచుకొని ఇదిగో ధనాగారాన్ని పెంచుకోవాలి. మన హృదయంలో, మన జీవితంలో దేవుని వాక్యం అనే సంపదను సంపాదించుకుంటూ పోవాలి. అది ఎన్నడూ కూడా మన యొద్ద నుండి తొలగించేటువంటిది కాదు. దేవుని స్థలమా, మిగతావన్నీ కూడా పోతాయి. డబ్బు ఎప్పుడు పోతుందో తెలియదు, డబ్బు ఎప్పుడు పోతుందో తెలియదు. మనం ఎంత టెక్నికల్గా జ్ఞానం ఉన్నప్పటికీ మనకంటే మేధావులు ఉంటారు. మొన్న ఈ మధ్య మా బంధువుల్లోనే మరి హైదరాబాద్లో మనం ప్రార్థన చేస్తాం. మరి సురేష్ బ్రదర్ అనేటువంటి సహోదరుడు, ఆయన మరి జిఎస్టీ ఇవన్నీ కూడా చాలా మరి టెక్నికల్గా మరి ఆయన చాలా జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి, తను ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు. అలాంటిది క్రెడిట్ కార్డ్ విషయంలో చిన్న మిస్టేక్ వలన ఇదిగో అతడు మరి 4 lakhs 6 lakhs 4 లక్షల రూపాయలు వేరే వాళ్ళు డ్రా చేసేసుకొని అయిపోయింది. సడన్గా మళ్ళా ఆ 2 లక్షలు ఇంకా అంటే లిమిట్ 6 lakhs అంట. దాన్ని మళ్ళా 2 lakhs కాపాడుకోవడానికి సైబర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇచ్చేసినటువంటి పరిస్థితి. ఇదిగో అసలు ఆ ధననిధి అనేటువంటిది ఉంటేనే కదా ఏదైనా చేయగలం ఉండటానికి. ఇదిగో ఆ ఉదాహరణ ఏమన్నానంటే, ఈ ధననిధి అనేటువంటిది దేవుని వాక్యం అనేటువంటిది లోకంలో ఉన్నటువంటి డబ్బు ఉన్నప్పటికీ కూడా క్రెడిట్ కార్డులు కావచ్చు, లేదంటే డెబిట్ కార్డులు కావచ్చు, మన అకౌంట్లో ఉన్నటువంటి మరి పరిస్థితి, లేదంటే కొన్ని సందర్భాల్లో మరి ఏమది డిపాజిట్ చేసినటువంటి అమౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్లో కూడా పోయినట్లుగా కూడా న్యూస్ వస్తుంది. అంటే ఇక్కడ భద్రత లేదు. అది దేవుని వాక్యము. మనము ధననిధిగా మా దేవుని వాక్యాన్ని సంపాదించుకుంటూ ఉంటే, ఆనాడు మరియ గురించి చెప్పాడు. ఆమె యేసుక్రీస్తు పాదాల ఎత్తు కూర్చొని దేవుని వాక్యం వింటూ నేర్చుకున్నటువంటిది ఆమె ఎత్తు నుండి ఎన్నడూ కూడా అది తొలగించబడదు. అంటే దేవుని వాక్య సంపద మన జీవితంలో ధననిధిగా పెట్టుకుని ఉంటే అది ఎన్నడూ మన నుంచి తొలగిపోదు. అది ఇతరులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఒకవేళ డబ్బు పలుకుబడి ఇతరులకు ప్రయోజనకరంగా ఉంటుందో లేదో కానీ ఇదిగో ఒక శాస్త్రైనటువంటి వ్యక్తి దేవుని వాక్యాన్ని సంపదను ఇదిగో మరి చక్కగా దాచుకుని ఉంటే ఖచ్చితంగా అది ఇతరులకి ప్రయోజనకరంగా ఉంటుంది. అలా ఉపయోగించాలి. కొత్తది పాతది ఆ పదార్థములను, అంటే పాత నిబంధనల వాక్యాలను, కొత్త నిబంధనలను, సత్యాలను అవసరాన్ని బట్టి ఉపయోగిస్తూ ఇదిగో ఇతరులకు ప్రయోజనకరంగా మన జీవితాలు ఉండాలి అనేటువంటి మార్చడం. ఇదిగో మన యజమానుడైనటువంటి క్రీస్తు అలాగే జీవించాడు, అలాగే నడుచుకున్నాడు అన్న సత్యాన్ని గ్రహించి మనము కూడా ఇదిగో నిజమైనటువంటి క్రైస్తవులుగా ఉండే శిష్యులుగా జీవించుదాం. శిష్యులుగా ఉండే శాస్త్రులుగా మన బాధ్యతలు నెరవేర్చేటువంటి వ్యక్తులుగా ఉందాం. అలాంటి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించినట్లు ప్రార్థన చేస్తున్నాం. దయచేసి స్థలంలో ఉంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేస్తున్నాం. దేవుని వాక్యం అనేటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యాన్ని
శిష్యుడు అయితే ఈ వాక్యం వింటున్నావేమో, మంచిది, వాక్య ప్రకారం జీవించాలి, ఇదిగో వాక్యాన్ని ఇతరులకు ప్రకటించాలి. అలా ఉండాలంటే, సత్యాన్ని గమనించాలంటే ఒక శాస్త్రి అయినటువంటి వ్యక్తి దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయగలిగేటువంటి జీవితం కలిగి ఉండాలి. దేవుని వాక్యాన్ని భద్రపరచగలిగి ఉండే జీవితం కలిగి ఉండాలి. ఇదిగో ప్రజలకు బోధించగలిగేటువంటి వ్యక్తులుగా ఉండాలి. అలాగే ప్రార్థనా జీవితము కలిగి ఉండాలి. ఎవరితో? వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన కాదు. ఒక శాస్త్రి అయినటువంటి వ్యక్తి ఇదిగో సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులందరితో కలిసి ప్రార్థనా జీవితం కలిగి ఉండేటువంటిది అతని యొక్క బాధ్యత. అలాగే మరి కాపలాదారుడుగా, సంఘానికి ఒక కాపలాదారుడుగా, కుటుంబానికి ఒక కాపలాదారుడుగా, సహోదరులకు కాపలాదారులుగా ఉంచు. ఇదిగో వారు పడిపోకుండా, వారు ఇదిగో ఆ దిగజారిపోకుండా వారిని ఆత్మీయతలు నడిపించడానికి ఇదిగో తెలియపరిచేటువంటి ఒక కాపలాదారులుగా, ఒక శాస్త్రిగా మనం జీవించాలి. అలాగే మనం జ్ఞాపకం చేసుకోగలుగుతూ ఉన్న నాయకత్వంతో నడిపించగలిగేటువంటి, నాయకత్వంతో ఇతరులను నడిపించాలంటే మనము మొదటిగా క్రీస్తును అనుసరించే వ్యక్తులుగా ఉండాలి. అలాంటి జీవితము కలిగి ఉన్నామా? ఎందుకు నాకెందుకు, నేను వస్తాను పోతాను, సంఘంతో నాకేం పని అనుకునేటువంటి వ్యక్తులైతే నువ్వు నిజమైన శిష్యుడు కాదు. శిష్యుడిగా ఉన్నటువంటి స్త్రీ శాస్త్రిగా ఎన్నడూ కూడా కాలేదు. ఎందుకంటే వాక్య సంపద నీళ్ళుకోవద్దు, నీకొద్దు. ఈ లోక సంబంధమైనటువంటి సంపదే కావాలనుకుంటున్నాము. దయచేసి సత్యాన్ని ఒప్పుకోవాలి. నీకు సత్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఇదిగో నిజంగా ఆ సత్యాన్ని ఒప్పుకోగలిగినటువంటి, యాక్సెప్ట్ చేయగలిగినటువంటి వ్యక్తి శాస్త్రీయమైనటువంటి వ్యక్తి అన్న విషయాన్ని గ్రహించుదాం. ఇదిగో మనము ఆ యొక్క ధన సంపదను మనము కలిగి ఉండి కొత్తదాన్ని